పెద్దలారా, వనపర్తి జిల్లాలో ఒక దారుణం జరిగింది. ఆ దారుణము బాబాసాహెబ్ అంబేద్కర్ను అత్యంత కిరాతకంగా అవమానిస్తూ హేళన చేస్తూ ఒక సోదరుడు కించపరిచాడు. ఈ అంబేద్కర్ అనే బాడుకావు వల్లే ఈ రిజర్వేషన్ వచ్చింది. దానివల్ల సంపన్న కులాల వాళ్ళు సంపాదించిన డబ్బుతో ఈ దుర్మార్గులు, ఈ నీచులు, ఈ తక్కువ జాతి కుక్కలు బతికి బాగుపడుతున్నారని చెబుతూ ఒక సోదరుడు, తెలుగు వేణు ముదిరాజ్ అనే సోదరుడు చక్కగా అవమానిస్తూ కించపరుస్తూ తనకు కావలసినంత ఆనందాన్ని తాను పొందాడు. ఈ విషయానికి కలత చెందినటువంటి వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలానికి సంబంధించిన ఒక 50 మంది వరకు 60 మంది వరకు అంబేద్కరిస్టులు, యువకులు, అన్ని సంఘాల వారు ఇప్పుడు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ముందు ఉన్నారు. ఉదయం 11 గంటలకు వెళితే స్థానిక ఎస్ఐ గారు, గౌరవనీయులు పెద్దలు వి నరేందర్ ముదిరాజ్ గారు, తాను కూడా ముదిరాజ్ అయి ఉండటం వల్ల 11 గంటల నుంచి ఇప్పటి వరకు రకరకాలుగా పిటిషన్ రాయండి, ఇది బాలేదు అది బాలేదని పొద్దున్న నుంచి ఒక 50-60 మందిని 10 గంటల నుంచి ఇప్పుడు 5 గంటల దాకా అలాగే ఉంచారు. దీనికి కారణము మరి పై అధికారులు ఆ కేసు కట్టద్దని చెప్పడము, లేదా ఆయనకు వ్యక్తిగతంగా ఈ బాబు మరి ముదిరాజు కులం అని చెప్పో విషయం ఏదో తెలియదు. కానీ గౌరవ సిఐ సంజయ్ గారు కాస్త చొరవ తీసుకోవాలని, లేదా పెద్దలు గౌరవనీయులు స్థానిక ఎస్ఐ గారు వి నరేందర్ ముదిరాజ్ గారు దయచేసి ఆ కేసు తీసుకోవాలని, లేదంటే జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి రక్షితమూర్తి గారైనా స్పందించాలని, అదే కాదంటే జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి తేజస్ నందన్ లాల్ పవర్ గారైనా స్పందించాలని కోరుతున్నాము. ఈ కేసు ఈ రోజు తీసుకోనట్లయితే 1-2 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కరిస్టులందరము మరి తెలుగు మిత్రుడు వేణు ముదిరాజ్ ఉన్నటువంటి గ్రామం ఆరేపల్లెకి చెలో ఆరేపల్లె అనే కార్యక్రమాన్ని పిలుపునిచ్చి మరి మమ్మల్ని మా స్వయం గౌరవాన్ని చంపేస్తూ కించపరుస్తున్న ఆయన్ని, అలాగే గౌరవ ఎస్ఐ గారు కేసు తీసుకోనట్లయితే ఆయన ఎక్కడ ఉంటే కేసులు తీసుకుంటాడో ఆ ప్రాంతానికి ఆయనను ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతూ మేము ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునియాలని చేసుకుంటున్నాము. మరి పెద్దలు గౌరవ సిఐ గారు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు దయచేసి ఈ విషయం మీద స్పందించాలని, అక్కడ ఒక 50-60 మంది అంబేద్కరిస్టులు ఉదయం నుంచి వాళ్లకు దైవంగా భావించే అంబేద్కర్కు జరిగిన అవమానం పైన ఒక ఫిర్యాదు తీసుకొని ఆ అవమానించిన వ్యక్తిపై SC/ST కేసు నమోదు చేయాలని, కనీసం అతన్ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలని పడిగాపులు కాస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి, హైదరాబాద్ లో నుంచి వందలాది రూపాయలు ప్రయాణం ఖర్చులు పెట్టుకుని ఒక రోజంతా ఆకలితో అలమటిస్తూ అక్కడే కూర్చున్నారు. అయినా ఒక పిటిషన్ తీసుకోలేకపోవడం. జరిగిందేముంది? ఆయన రాసిన ఆధారాలున్నాయి, మాట్లాడిన ఆధారాలున్నాయి, బాధపడిన మనుషులు ఉన్నారు. ఇక్కడ మనోభావాలు దెబ్బతినవా? ఇది SC/ST చట్టం కిందకి వర్తించదా? ఇది వాళ్ళు మనుషులు కారా 60 మంది? ఒక్కసారి ఆలోచించాలని, ఈ రోజు కేసు ఫైల్ చేయనట్లయితే రేపు వందలాది మంది పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అతనిపై కేసు తీసుకోవాలని కోరుతాము. అలాగే అవకాశం ఉంటే వీలైనన్ని చోట్ల మేమే స్వయంగా అతని మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి తెలుగు వేణు ముదిరాజ్ గారి పైన మేము కేసులు వేయడానికి సన్నద్ధమవుతాము. ఆలోచించాలని, అధికార యంత్రాంగం స్పందించాలని కోరుతా ఉన్నాం. అక్కడికి వెళ్లినటువంటి 60 మంది అంబేద్కరిస్టులందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది మా ఆత్మగౌరవ సమస్య. ఒక వ్యక్తి కించపరచడం, మనం మా మహానుభావుని అవమానపరుస్తున్నప్పుడు ఖాళీగా కూర్చోవడం నా ఉద్దేశం కాదు. గౌరవ సిఐ సంజయ్ గారు మరియు ఎస్పీ గారు, కలెక్టర్ గారు దీనిపై స్పందిస్తారని, ఇక్కడ నుంచి నేరుగా కాసేపట్లో ఆయన కేసు కట్టనట్లయితే, తీసుకొని మాకు రసీదు ఇవ్వనట్లయితే ఇటు నుంచి ఇటే మా సోదరులు ఎస్పీ ఆఫీస్కు పాదయాత్ర చేయడం లాంటివి చేసే ఆలోచనలో ఉన్నాము. దీనిపైన అధికారులు స్పందిస్తారని ఆశిస్తూ మీ సోదరుడు డాక్టర్ బైరి నరేష్, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్, జాతీయ అధ్యక్షుడు.